హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బార్బీ విత్ డయానా డాల్. ఇది మిన్నీ వాళ్ళ ఇల్లు. మిన్నీ వాళ్ళ అమ్మ తన ఫ్రెండ్స్ అందరితో పాటు మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుందో చూద్దామా? మీరందరూ ఫెస్టివల్ షాపింగ్ చేశారా? పిల్లలకి బట్టలు తీసుకున్నారా? లేదు లేదు, ఇంకా తీసుకోలేదు. ఈసారి ఎల్సాకి చాలా మంచి ఫ్రాక్ కొనాలి. నేను కూడా చాలా మంచి బట్టలు తీసుకోవాలి. మరి మీరు? నేను కూడా ఇంకా షాపింగ్ చేయలేదు. అందరం ఒకేసారి కలిసి వెళ్దామా మరి షాపింగ్కి? మన వాళ్ళని కలిసి రమ్మంటే ఎలాగో రారు. కనీసం మన అందరం అయినా కలిసి షాపింగ్ చేద్దాం. ఏమంటారు? ఓకే, డన్. అలా అయితే అందరం ఒకేసారి అనుకొని షాపింగ్కి వెళ్దాం. ఓకేనా? బయలుదేరే ముందు కాల్ చేయండి. ఇంటి పని అంతా అయిపోయాక షాపింగ్కి బయలుదేరదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. మినీ వాళ్ళ నాన్న, అమ్మో ఈ ఆడవాళ్ళందరూ గుంపు కట్టారు. మళ్ళీ ఏం ప్లానింగ్ వేస్తున్నారు? ఏదో పెద్ద ప్లానే వేసేటట్లున్నారు. వీళ్ళు వేసే ప్లాన్కి నా జేబీ ఖాళీ అవ్వడం మాత్రం ఖాయం. సరే మరి మనం తర్వాత కలుద్దాం. ఓకే ఓకే. మినీ వాళ్ళ అమ్మ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోగానే మినీ వాళ్ళ అమ్మ, అయ్యయ్యో నేను షాపింగ్కి డబ్బులు అడగడం మర్చిపోయాను. ఈయన ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నారు. నేను మీకోసమే చూస్తున్నాను. నా కోసమా? ఎందుకు? మీరు భలే వాళ్ళే. షాపింగ్కి వెళ్ళాలి. నాకు, పిల్లలకి, మీకు అందరికీ షాపింగ్ చేసి బట్టలు తీసుకోవాలి. ఫెస్టివల్ వస్తుంది కదా, పండక్కి కొత్త బట్టలు వేసుకోరా? ఆహా, అనుకున్నాను. మీ ఆడవాళ్ళంతా ఒక బ్యాచ్గా మీటింగ్ పెట్టినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో వేస్తారని. పెద్ద ప్లానింగే వేశారు. ఇందులో ప్లానింగ్ ఏముంది? పండక్కి బట్టలు తీసుకోరా? అయ్యో, అయినా బార్బీ, మొన్నే కదా నువ్వు న్యూ ఇయర్కి కొత్త బట్టలు తీసుకున్నావు అందరికీ. అది న్యూ ఇయర్కి. ఇప్పుడు న్యూ ఇయర్ కాదు కదండి. అయినా బీరువా నుండా చాలా బట్టలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ కొత్త బట్టలు అవసరం అంటావా? లేదు లేదు, అదేం కుదరదు. నేను నా ఫ్రెండ్స్తో పాటు షాపింగ్కి వస్తానని చెప్పాను. మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే, బట్టలు కొనాల్సిందే, అంతే కదా? ఓసి నీ షాపింగ్ తగలయ్యా. ఎన్ని బట్టలు కొంటావే? ప్రతి పండక్కి ఒక జత, మధ్యలో పెళ్ళిళ్ళకు ఒక జత, ఫంక్షన్లకు ఒక జత. మళ్ళీ ప్రతి సంవత్సరం జున్ను బర్త్డేకి ఒకసారి, మినీ బర్త్డేకి ఒకసారి, నీ బర్త్డేకి, నా బర్త్డేకి, మధ్యలో మన మ్యారేజ్ డేకి. వామ్మో, అయినా బయట వాళ్ళ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి మీరు బట్టలు ఎందుకు కొంటారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఈ మధ్యలో ఎన్ని పండుగలు! ఇంకా నయ్యం, ఆ క్రిస్మస్ని, రంజాన్ని వదిలేసావు. ఒక్కొక్కరికి 2000 చొప్పున 10,000 ఇవ్వండి. వామ్మో, 10,000 సరిపోతాయా బార్బీ? అంటే కావాలంటే కొంచెం ఎక్కువైనా ఇవ్వండి. అంత ఆఫర్ ఏమీ నాకొద్దులే. ఇదిగో 10,000 ఇస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ అండి. సరే మరి నేను వెళ్ళొస్తాను. సరే సరే. ఒక్క విషయం, బిల్లు మన బడ్జెట్ కన్నా తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా చూడు. తర్వాత నువ్వు నాకు కాల్ చేసి ఫోన్పే చేయమని మాత్రం అడగొద్దే. అంటే లెక్క తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ కాకుండా చూడమంటారా, అంతే కదా? సరే సరే, మరి నేను వెళ్ళొస్తాను. బాయ్. Thank you for watching. Bye bye. See you next time.